2 క్యారెట్లు అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, చాలా టేస్టీగా శాండ్విచ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇందులోని ఒక 2 ఉల్లిపాయలు స్లైసెస్గా తరిగి వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక 2 క్యారెట్స్ని తురిమి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బటర్ని అప్లై చేసేసుకుని ఆ తర్వాత స్టఫింగ్ అంతా కూడా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్యాన్లో కాకుండా టోస్టర్లో చేసుకుంటున్నాను. వితిన్ 5 మినిట్స్లో శాండ్విచ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఇలా పెట్టుకున్నారనుకోండి, శాండ్విచెస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. పిల్లలు అడగంగానే చేసి ఇవ్వచ్చు. అంతేకాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా పెద్దలు కూడా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి.